హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో మనం ఎన్ఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఆ సిరీస్ లో భాగంగా ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ గురించి ఒకసారి చూద్దామండి. ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ట్యూషన్ ఫీ ఎలా ఉంటది, అలానే ఈ క్యాంపస్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, దీనికి సంబంధించిన కాస్ట్, దీనికి సంబంధించిన ప్రోస్ గురించి కంప్లీట్ గా మాట్లాడుకుందామండి డీటెయిలింగ్ గా. సో అలానే మా ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మా ఛానల్ నుంచి మీకు రెగ్యులర్ గా వస్తాయి. లెట్స్ డ్రైవ్ ఇన్ టు ద వీడియో. సో ఈ క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి. సో ఈ క్యాంపస్ 2010 లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. దీని NIRF ర్యాంకింగ్ వచ్చేసి 65 ర్యాంకింగ్ అండి. 51 ఎకర్స్ లో అయితే ఈ క్యాంపస్ ఉంది. సో అలానే దీని లొకేషన్ వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, ప్లాట్ నంబర్ FA7, జోన్ P1, GT, కర్నల్ రోడ్, ఢిల్లీ. పిన్ నంబర్ వచ్చేసి 110036. ఈ క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఇంటర్ అండి, 10+2 అయితే పాస్ అయి ఉండాలి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. కంపల్సరీ మనకి JEE మెయిన్స్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే బై ట్రైన్ అయితే మనకి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 27 కిలోమీటర్స్ అవేలో అయితే ఉందండి క్యాంపస్. సో అలానే మన ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ నుంచి మనకి 42 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, వాటి ట్యూషన్ ఫీ ఏంటి ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 374 ఇంటేక్ అయితే ఉంది. కోర్సెస్ ఫీ వచ్చేసి మనకి 1,25,000 ఉందండి. ఎవ్రీ కోర్స్ కి సేమ్ ఫీజే ఉంది.